హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో పోలీస్ నియామకాల అంశంపై నిరుద్యోగ యువత మెరుపు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వయో పరిమితిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పోలీస్ నియామకాల కోసం సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో నిరసనకు హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సుమారు 50,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ను విడుదల చేయాలని భావిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకి హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తి కావడంతో మరి ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూడా నిరుద్యోగులు రోజు రోజుకి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవాళ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని నిరుద్యోగులు మెరుపు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 2,000 నిరుద్యోగ యువతతో కూడా వారంతా కూడా తెలిసిన సాయిబాబా టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఏదైతే మొసరంబాగ్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో స్లోగన్స్ చేసుకుంటూ ప్లకార్డులు పట్టుకొని నిరుద్యోగ యువతని ఆగం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పోలీసు ఉద్యోగాలకు ముఖ్యంగా 5,000 పోస్టులకి పరిమితం చేసి దాదాపు 30 నుంచి 40,000 ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లను ఎందుకు వేయట్లేదు, కేవలం 5,000 పోస్టులకి ఎందుకు పరిమితం చేశారనే దాని మీద కూడా వారి ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు గత ప్రభుత్వం 50,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు దాని మీద కసరత్తు చేయట్లేదు, కేవలం 5,000 ఉద్యోగాలకే పరిమితం ఎందుకు చేస్తూ ఉంది. చాలామంది నిరుద్యోగ యువత పోలీస్ ఆస్పిరెంట్స్కు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు ఏంటి అనేది దాని మీద కూడా. జనరల్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా జాబ్ నోటిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది 70 నుంచి 1,00,000 ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం. కానీ ఎందుకు ఇవాళ ఉద్యోగాలు ఊసేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? నిరుద్యోగుల పునాదుల మీద నిలబడేటటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటివరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఎందుకు విఫలమవుతూ ఉందనే దాని మీద కూడా వారందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు గతంలో ఇచ్చినటువంటి వయోపరిమితి సడలింపులను ఇప్పుడు ఎందుకు తగ్గించారంటూ కూడా అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వయోపరిమితి సడలింపులు తగ్గించడం వల్ల నిరుద్యోగ యువతని మొత్తం కూడా స్కూట్నీ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే దాదాపు పోలీస్ నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటివరకు కూడా రిక్రూట్మెంట్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ వయోపరిమితి తగ్గించడం వల్ల ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. వారంతా కూడా నిరాశలు అవుతూ ఉన్నారు. దీనివల్ల సూసైడ్లకు కూడా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి వెంటనే వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలంటూ కూడా ఇటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అనే దాని మీద కూడా క్లియర్గా వింటున్నాం. ఇటీవల దీనికి సంబంధించి కూడా రాష్ట్ర డీజీపీకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సివి ఆనంద్కి సంబంధించి కూడా వినతి పత్రం కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఫిల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. కేవలం 70,000 ఉద్యోగాలు ఇచ్చి అవి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ అవి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ సంబంధించి ఆస్పిరెంట్కి సంబంధించి కేవలం 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కానీ దాదాపు 20,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయంటూ 20,000 ఉద్యోగాలు వెంటనే పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ కూడా ఇటు రాష్ట్ర డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులంతా కూడా 46 జియో అభ్యర్థులంతా కూడా వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వారి ఆవేదన డీజీపీకి చెప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వరుస ధర్నాలకు కూడా పిలుపునిచ్చారు నిరుద్యోగ యువత అంతా కూడా. ఇటు దిల్సుఖ్ నగర్, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఆందోళనలు ఉంటాయి. ప్రభుత్వం స్పందించే వరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా ఇటు పోలీస్ ఆస్పిరెంట్స్, 46 జియో బాధితులు,
అదేవిధంగా నిరుద్యోగులు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ ఒకే దాటి మీదగా నిల్చొని ఇవాళ ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు మాట్లాడుతూ ఉంటే శ్వేత చాలా వరకు కూడా కొంత బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మోసం చేసింది నిరుద్యోగులని. దాదాపు 2 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉండి నిరుద్యోగులకి అన్యాయం జరిగిందనే దాని మీద కూడా నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వారంతా కూడా బస్సు యాత్రలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మా జీవితాలు ఆగమవుతాయి, పథకాలు చూసి కాకుండా ఉద్యోగాలు చూసి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అని దాని మీద వారంతా కూడా గడప గడపకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అందులో ముఖ్యంగా ఇంద్రానాయకు, జనార్దన్ లాంటి నాయకులు కూడా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్రలు చేసి గడప గడపకి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో వారు ప్రచారం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. కొన్ని సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, మా ప్రభుత్వానికి నిరుద్యోగుల సపోర్ట్ వల్లనే అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి మా వల్లనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ మాకు అన్యాయం చేస్తూ ఉంది? ఇన్నిసార్లు మేము ప్రశ్నిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం కూడా దీంట్లో స్పందించట్లేదు. కనీసం వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదన్న దాని మీద కూడా నిరుద్యోగులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా మాకు ఆశ చూపారు, ఒక ప్రభుత్వం వచ్చినటువంటి 1 సంవత్సరం లోపల కొంత సమయం ఇవ్వాలి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందనే దాని మీద కూడా బల్మూర్ వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు మాకు కొన్ని ఆశలు చూపారు. అప్పుడు వారికి ఆ పదవులు తెచ్చుకున్నారు కానీ మాకు న్యాయం చేయలేకపోయారు. వీళ్ళు కూడా నిరుద్యోగుల పేరు చెప్పుకొని వీరంతా కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కానీ మాకు మాత్రం ఏ ఉద్యోగం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అనే దాని మీద కూడా నిరుద్యోగులు అంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్వేత. దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి మాత్రం దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి కూడా లేదు. గతంలో బీఆర్ఎస్ కూడా దాదాపు 10 సంవత్సరాల చరిత్రలో 1,00,000 ఉద్యోగాలు, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది తప్ప ఇక నియామకాలు కూడా పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలు పట్టింది 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చిత్తశుద్ధినటువంటి ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగులను ఎజెండాగా పెట్టుకొని 70,000 ఉద్యోగాలు ఇచ్చామనేది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక త్వరలో కూడా 50,000 ఉద్యోగాల కోసం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. త్వరలోనే నోటిఫికేషన్లు కూడా జారీ చేయబోతున్నాం వివిధ సెక్టర్కి సంబంధించి అంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా మాకు 70,000 ఉద్యోగాలు రాలేదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అవన్నీ కూడా మీరు ప్రకటనలు పేపర్ల ద్వారా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంటే మా ఊర్లో గ్రామాలలో తలలు ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిరుద్యోగులమంతా కూడా. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాడు, మరి మీరేం చేస్తున్నారు దాని మీద కూడా మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా ఇచ్చినామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా చాలామంది మనస్తాపంతో కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. దాదాపు 20కి పైగా చేరింది సూసైడ్ చేసుకున్నటువంటి వారి సంఖ్య. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరుద్యోగులను ఆదుకోవాలంటూ కూడా నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడాలి మరి దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. వారు డిమాండ్స్ ఏవైతే పెడతా ఉన్నారో 1 సంవత్సరం కాలంలో 2,00,000 ఉద్యోగాలకు సంబంధించి ఇటు ముఖ్యంగా పోలీసు ఆస్పిరెంట్స్ నుంచి కూడా 20,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలి, 5,000 ఉద్యోగ నోటిఫికేషన్లు కాదు అంటూ కూడా వారు పదే ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ కాబోతుంది అనే దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు నిన్న దిల్సుఖ్నగర్ సంబంధించి ఇవాళ కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా పోలీస్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే వారికి మెయిన్గా ఇప్పుడు 5,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటూ కూడా ప్రకటన చేయడంతో 5,000 కాదు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా వారందరూ కూడా రోడ్లెక్కి నిన్న ధర్నా చేస్తూ ఉంటే దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అనే దాని మీద కూడా
నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇవాళ మేము గెలిపించుకున్నటువంటి పార్టీకి ప్రభుత్వం కోసం మేము అప్పీల్ చేసుకుంటా ఉంటే రోడ్లపైకి రావడం తప్ప అంటూ కూడా వస్తే వాళ్ళ పోలీసులతో లాఠీల ఛార్జీలతో కొట్టిస్తూ ఉన్నారు. దీనికి మేము లెక్క చేయము, తెలంగాణ ఉద్యమ తరహాలని పోరాడినటువంటి బిడ్డలం, ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలం మేమంతా కూడా. పోరాటాలు కొత్త ఏం కాదు మాకంటూ కూడా వారు ఇంకా ఎక్కువ ధర్నాలకు నిరసనలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు నుంచి పోలీసులు ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని అనే దాని మీద కూడా ఇటు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసులు పెడతామంటూ కూడా భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు. ఒకసారి కేసులు అయితే ఇక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి బెదిరింపులకు కూడా పోలీసు ఆఫీసర్లు పాల్పడుతూ ఉన్నారు. దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆవేదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.